విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. అయితే సాయి తేజ మృతికి కాలేజ్ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమంటున్నారు సహచర విద్యార్థులు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజ్ వద్ద ఆందోళన చేశారు స్నేహితులు, సహచర విద్యార్థులు. విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు. చిరంజీవి, సంతోష్, ప్రస్తుతం సమతా డిగ్రీ కాలేజ్ వద్ద ఇంకా విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే మరోవైపు విద్యార్థులంతా కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లి ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ఆ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుని ఇమీడియట్ గా న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడడం జరిగింది యాజమాన్యంతో. వీళ్ళతో వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి న్యాయం? అంటే ఇప్పుడు జరిగినప్పుడు కూడా ఏదైతే కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పటికీ మేము పరిశీలిస్తాము, దాని గురించి అసలు జరిగిందా లేదా కనుక్కున్నాం అని చెప్తున్నారు తప్ప జరిగిన దానికి ఏం చేయాలనేది అలా ఆలోచించట్లేదు. అయితే ఏదైతే విద్యార్థి ఆ విధంగా ఏదైతే మేడం బేగం అనే ఒక మేడం ఎవరైతే ఉన్నారో గత 1 month గా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆ అబ్బాయిని. అయితే ఒకవేళ ఆ అబ్బాయి అంటే లైక్ నెగిటివ్ గా మాట్లాడుతూ ఒకవేళ అబ్బాయి ఒప్పుకోకపోతే నువ్వే నాకు అన్ని సర్వస్వన్నట్టుగా మాట్లాడినప్పుడు కూడా ఎవరైతే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మేడం ఏమంటుందంటే ఒకవేళ ఇది అవ్వకపోతే ఓకే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతున్నారో ఒకరిని టార్గెట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి ఫ్రెండ్స్ ముగ్గురు ఎవరైతున్నారో ముగ్గురు మీద టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క రికార్డులు ఏవైతున్నారు క్రిస్టియన్లు అవుతున్నారు. ఆ విద్యార్థులకి విద్య పోయింది, జీవితం పోయింది. అట్లాంటివి యొక్క మేడం ఎవరైతున్నారో వాళ్ళ యొక్క విద్యార్థులకు జీవితం బాగొట్టేసి ప్రస్తుతం ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరైతే మృతుడు ఆ తేజకు సంబంధించినటువంటి న్యాయం చేయాలి, లైంగిక వేధింపులు పాల్పడినటువంటి ఆ ఇద్దరు లెక్చర్లను కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొద్దిసేపు క్రితం వీళ్ళంతా కూడా ప్రిన్సిపల్ రూమ్ లో కూడా డోర్లు బట్టలు కొట్టుకుని లోపలికి వెళ్లి ఆందోళన చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యాబుద్ధిని నేర్పించాల్సినటువంటి తల్లి స్థానం వాడటువంటి ఈ విధంగా లెక్చరర్లు ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా ఒక విద్యార్థి 2 ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పి వీళ్ళంతా కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా భారీ ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు కాలేజీ సంబంధించిన సిబ్బంది యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లోపల ఏమంటున్నారు, ఎటువంటి న్యాయం కావాలి? ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఏంటంటే సమత కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో ఇది ఈ విద్యార్థి ఎవరైతే చనిపోయి ఉన్నారో అది కేవలం ఆత్మహత్య కాదు, ఇది కావాలని లైంగికంగా వేధించి అబ్బాయిని హత్య చేసిన క్రమంగా అయితే మనం ఇది పరిగణించవచ్చు. ఈ మేడం ఎవరైతే ఉన్నారో బేగం అనేటువంటి మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికి కూడా ఇంకా డిఫెండ్ చేస్తున్నారంటే సమతా కాలేజ్ యాజమాన్యాన్ని మనం ఏ విధంగా ప్రశ్నించాలనేది అది విద్యార్థులు చూసుకుంటారు. ఇప్పుడు మా యొక్క ఒకే ఒక డిమాండ్ ఏంటి అంటే మేడం ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థిని లైంగికంగా వేధించి మానసికంగా వేధించి ఎవరైతే ఆ మేడం ఇప్పుడు పరారీలో ఉన్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఆవిడైతే ఇప్పుడు మాకు వచ్చి సమాధానం చెప్పి ఈ సమతా కాలేజ్ యాజమాన్య విద్యార్థికి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది ప్రస్తుతానికి అయితే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మృతుడికి న్యాయం చేయాలి, లైంగికంగా వేధించినటువంటి ఎవరైతే ఇద్దరు లెక్చరర్ ఉన్నారో వాళ్ళని వెంటనే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. మరోవైపు ఇటు ఎంవీపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ఆ లెక్చరర్ని కావాలనే యాజమాన్యం అంతా కూడా దాచిపెడుతుందని వాళ్ళని బయటికి రానడం చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు లెక్చరర్లు అంతా కూడా ఇటు బయటకు వస్తున్నారు, వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లెక్చరర్లు ఒక గౌరవపరమైనటువంటి వృత్తిలో ఉండి ఈ విధంగా వాళ్ళు
లైంగిక వేధింపులకు గురి చేయడం అంతా కూడా చాలా వరకు ఇది కలకలం రేపినటువంటి ఇష్యూ చెప్పుకోవాలి. ప్రస్తుతానికి అయితే లోపలికి ఇటు ప్రిన్సిపల్ రూమ్ లో కూడా లోపలికి విద్యార్థులంతా కూడా చొచ్చిపోయి వచ్చి మొత్తం తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా లైంగిక వేధింపు గత కొద్ది రోజుల నుంచి కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. మరి దీని మీద కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతానికి ఇది ప్రస్తుతం కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ కూడా దీని మీద ఎటువంటి వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాదు సార్, మీరు చెప్పండి. మీకు చెప్పాను నాకు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్, నాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది చూసుకొని నేను అది నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా విల్ టేక్ అన్ యాక్షన్. అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా మీకు మీ చేతిలో స్క్రీన్ షాట్లు అన్ని కూడా పెట్టారు. మధ్యాహ్నం నుంచి కూడా పెట్టారు ఈ విధంగా జరిగిందనేసి. కనీసం ఎటువంటి ప్రాథమిక విచారణ చేశారు చెప్పండి. నేను చెప్పడానికి ఉండాలి కదా సార్. నాకు ఇఫ్ దే ఆర్ గివింగ్ సమ్ టైమ్ ఐ విల్ డూ జస్టిస్ ఫర్ దోస్ పీపుల్. నాకైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ ఇద్దరు లెక్చరర్లతో మీరు మాట్లాడండి. ఇది జడ్జిమా కాదు, అవకాశం ఎక్కడ ఇస్తున్నారు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కదా. వాళ్ళ కాలేజీలో ఉన్నారు, లేరు సార్, వెళ్ళిపోయారు సార్. వాళ్ళు కాలేజీలో ఉన్నారని విద్యార్థులు చెప్తున్నారు. సరే సార్, కూడా వాళ్ళని మీరు దాచిపెట్టారు. నేనైతే చూడలేదు సార్. వాళ్ళు నేను ఇందాక నుంచి బయట ఉన్నాను సార్, నేను చూడలేదు. ఓకే, సో ఇది నీకు తెలిసిన తర్వాత నేను ముందు చేతిలో ఈ విధంగా ఒకసారి సార్ ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు. మరోవైపు ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా ఒక అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఈ విధంగా ఒక విద్య ఏదైనటువంటి మొత్తం చూస్తే గానీ అది అసభ్యకుందా లేదా మామూలుగా నేను చెప్పలేను సార్. ఇచ్చి ఆల్మోస్ట్ ఒక గంట సేపు అవుతుంది సార్. వీళ్ళు ఇంత ఇచ్చి మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అవుతుంది సార్, నాకు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చారు సార్. నన్ను ఇప్పుడు ఇచ్చిన దానికి నేను వెంటనే రియాక్షన్ తీసుకోమంటే ఎలా అవుతుంది నాకు? నేను వాళ్ళకి ఏది కరెక్ట్ ఏదో రైట్ నేను కనుక్కోవాలి కదా. నేను కనుక్కోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటే నేను ఎలాగో ఇప్పుడు డెసిషన్ తీసుకుంటాను. నేను వాళ్ళిద్దరిని కూడా ఇద్దరు లెక్చర్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళిద్దరిని ఇక్కడే మీరు అడిగింది అడుగుతున్నారు. ఓకే రైట్, నేను చెప్పింది అయితే మాత్రం ఇది సార్. నాకు ఇచ్చిన తర్వాత నేను ఇది ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఎంత నిజం ఏది నిజం తెలుసుకున్న తర్వాత నేను ఏదైనా చేయగలను సార్. ఓకే సార్, లైంగిక వేధింపులకు గురి చేసి సరేనా? నేను చూసిన తర్వాత ఇస్తాను అని అన్నారు సార్. అని అన్నారు అన్ని అయిపోవు కదా సార్. అంటాం చాలా అంటాం సార్. అన్ని అయిపోవు కదా, నాకు ప్రూవ్ అవ్వాలి కదా. నాకు అన్ని అయిపోవని మీరు అంటున్నారు సార్. క్లియర్ గా వాట్సాప్ చాట్ తో నెంబర్ తో సహా ఆవిడ పేరు మెన్షన్ చేసి నేను ఎలా చెప్తాను చూడుకుంటానా? అది తప్పు కదా. మీకు పిల్లలు చెప్పిన ఒక వర్షం వింటున్నారు. చెప్పిన దాంట్లో ఉంది కదా సార్, క్లియర్ గా చాటింగ్ లో నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఈ విధంగా ఇటువంటి మెసేజ్లు ఉన్నాయి. చూడలేదు సార్, నేను దయచేసి చూడలేదు. నేను చూడకుంటే ఇంకో మీద అలిగేషన్ వెళ్ళాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతానికి అయితే మరోవైపు కాలేజ్ సంబంధించి ప్రిన్సిపల్ యొక్క వర్షం చూస్తున్నాం. మరోవైపు విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు కూడా ఇప్పుడు కాలేజ్ వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే పరిస్థితి అలా ఉద్రిక్తం అవుతుండటంతో ప్రస్తుతం ఎంవీపీ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు కూడా విచారణ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థిని ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం కేజెస్ కూడా తరలించడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి దర్యాప్తు జరుగుతుంది ఏంటనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎంవీపీ పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, దీనికి సంబంధించి ఎటువంటి మన కంప్లైంట్ అందింది, ఎటువంటి విచారణ చేపడతాం? ప్రెజెంట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చారండి. కంప్లైంట్ అయితే ఏం లేదు, డ్రాప్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ఎఫ్ఐఆర్ వేసి అవి ఎవరైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది అంటే స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు. ఇంకా ఇవ్వలేదు, ఫిర్యాదు ఇవ్వలేదు. ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు. ఇది ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులంతా కూడా తమకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి, జస్టిస్ జరగాలని చెప్పి మరోవైపు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు, కుటుంబ సభ్యులంతా కూడా కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నట్లు ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్లు అన్ని కూడా స్పష్టంగా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. గత కొంతకాలం నుంచి అంటే విద్యార్థి ప్రస్తుతం ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్నారు. అయితే నుంచి 4వ సెమిస్టర్ దగ్గర నుంచి కూడా ఈ విధమైనటువంటి వేధింపులు ఎవరితో మాట్లాడినా సరే తట్టుకునే రకం కాదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఫెయిల్ చేస్తామని చెప్పి ఈ విధంగా భయపెట్టడం, ఇవన్నీ కూడా తలకి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటన విశాఖలో కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడి బెదిరింపులకు లోన్ చేసి తర్వాత ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం ప్రస్తుతం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఒక విద్యార్థిని ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి లెక్చరర్ ఈ విధంగా లైంగిక వేధింపుల పేరుతో వేధింపులకు గురి చేసి చావుకు కారణమైంది.
ఆ విద్యార్థి కూడా ఎంతో బాగా చదివేటువంటి విద్యార్థిని కావాలనే కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయడం, అసైన్మెంట్లు ఏవి సబ్మిట్ చేసినా సరే ప్రస్తుతం అంతా కూడా ఇదంతా కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఇటు విద్యార్థులు కూడా భారీ ఎత్తున చేరుకొని మొత్తం నినాదాలు చేస్తారు, జస్టిస్ కావాలని చెప్పి. ఈ విధంగా మరి సిబ్బంది కూడా ఏదైతే కాలేజీ సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లెక్చర్ని లోపల దాచిపెట్టారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి తక్షణమే న్యాయం చేయాలి, మృత్యుకి కారణమైనటువంటి ఎవరైతే ఇద్దరు లెక్చర్ మీద చర్యలు తీసుకోవాలి. దానికి లైంగిక వేధింపులకు సంబంధించి వాళ్ళ స్నేహితులు, బంధువులు కూడా క్లియర్ గా వాట్సాప్ చాట్ అంతా కూడా చూపించారు. అందులో చెప్పుకోలేని విధంగా కొన్ని పదాలు ఉన్నాయి. ఒక తల్లి స్థానంగా భావించినటువంటి లెక్చరర్ ఈ విధంగా లైంగికంగా వేధింపులకు గురి చేయడం అవమానంగా భావించినటువంటి విద్యార్థి తేజ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి విద్యార్థి తేజకి ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.